ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు మద్యం కేటాయిస్తూ ఏదైతే కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా లిక్కర్ పాలసీ పేరుతో దోచుకోవడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున మహిళలు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసి డిప్యూటీ మాజీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి వర్మకు అందుబాటులో ఉన్నారు సార్. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ లిక్కర్ పాలసీ పైన మీరేమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు మద్యపానం నిషేధాన్ని పూర్తిగా అమలు చేశాడో, ఎప్పుడైతే రామారావుని దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడో, ఎప్పుడైతే ఎన్టీ రామారావు పథకాలని నేను పూర్తిగా చేస్తాను, మద్యపానాన్ని పూర్తిగా సహకరిస్తాను, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాడో, ఆయన బాగా ఆలోచించాడు. మద్యం తాగే వాళ్ళు తప్ప మనకు ఓటు వేసేదానికి ఎవరు ముందుకు రారో అని ముఖ్యమంత్రిగా ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను మద్యపానాన్ని తక్కువ రేటుకి ఇచ్చి ఎక్కువ క్వాలిటీ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. ఎందుకంటే ప్రజలకి మందు పోసి ప్రజల ఓటు తీసుకొని పరిపాలించాలని ఒక భావన 1998లో కూడా అసెంబ్లీలో కూడా ఆయన చెప్పింది ఏమంటే, మద్యపానాన్ని నిలిపేస్తే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము, పేదలకు మనం ఉపయోగపడలేమని చెప్పి మద్యపాన నిషేధాన్ని తీసేశాడు. అందుకే ఆయన మళ్ళీ మద్యపానాన్ని మమ్మల్ని మా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వాన్ని మద్యపానం పైన మాట్లాడి మమ్మల్ని ఎంక్వైరీలు పెడతామన్నాడు. కొత్త బ్రాండ్లు పెట్టినారన్నారు. దీంట్లో ఇప్పుడు ఏ బ్రాండ్ పెట్టినా ఎక్కిస్తే డబ్బులు ఎవరు డిస్టిలరీ వాళ్ళు కూడా ఎక్కువగా ఎక్కించినామంటే డబ్బులు ఎవరు వాళ్ళు. ఆయన జగన్మోహన్ రెడ్డి మందు ఎక్కువగా పెట్టి తగ్గించాలని అంటే పేదవాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడే కానీ ఎప్పుడు కూడా ఎక్కిస్తే పెట్టడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ మహిళలు కూడా ఏమైనారో నాకు తెలియదు. మహిళల్లో ఎందుకు నిన్నటి నుంచి మహిళలు మళ్ళీ వీధిలోకి వస్తున్నారు. కానీ చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమంటే, తమ్ముళ్ళు వింటున్నారా, లడ్డులో జంతువు కొవ్వు గెలిచింది, పంది కొవ్వు గెలిచింది అని మాట్లాడినటువంటి వ్యక్తి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి తిరుపతిలో దాదాపు 200-300 షాపులు పెడతా ఉన్నాడంటే ఈ విధంగా మద్యపానం పైన ఆయనకి ఎంత అపేక్ష ఉంది. ఆ మద్యపానం అమ్మేదానికి ఈ విధంగా ఆక్షన్లు పెడితే అందరూ వాళ్ళే ఎత్తుకుంటారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎక్కువగా 89% తెలుగుదేశం నాయకులు ఎత్తుకున్నారు. ఒక్కొక్కరు 18 లక్షల నుంచి 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయల వరకు ఈ ఆక్షన్లో పాడతారు. కాబట్టి తన వాళ్ళు బాగుపడాలని దృక్పథంతో ప్రజలు ఏమనైపోని ఇల్లు మద్యం కావాలా, ప్రతి వీధుల మద్యం. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఈ మద్యపానం అనేది గుడి దగ్గర కానీ, బడి దగ్గర కానీ, చర్చిల దగ్గర కానీ, మసీదుల దగ్గర కానీ ఎక్కడ పెట్టలా. ఈరోజు వాటిని కూడా తీసేసి ఈ మద్యపానాన్ని 99 రూపాయలకి ఇస్తా ఉన్నాను క్వార్టరు. తాగండి, తాగి ఆడండి, తాగి ఓటు వేయండి అనే భావంతో ఈ మద్యం పైన చేసి దీనిపైన ఎంక్వైరీ అన్నాడు, ఇంకొకటి అన్నాడు. కనీసం ఆ డిస్టిలరీకి సంబంధించి నేను అసెంబ్లీ కూడా ఇచ్చినాను. ఏలాంటి కొత్త డిస్టిలరీలు ఇవ్వలేదు, కొత్త బ్రాండ్ పెట్టలేదు. ఇప్పుడుండే బ్రాండ్లంతా కూడా చంద్రబాబు ఇచ్చిన బ్రాండ్లే. మళ్ళీ ఇప్పుడు దీనిపైన ప్రజలు ఏ విధంగా సంతోషపడి ముందుకు వస్తారో నాకు అర్థం కలదు. దీనివల్ల హెల్త్కి సంబంధించి, ఎందుకంటే వెంగమ్మ అనే ఆమె మన సిమ్స్లో ఈ మద్యపానాన్ని గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1 year అయినాక ఆమె చెప్పిన మాట ఏమంటే, ఎక్కడ కానీ ఈ వ్యాధులుగా పడినటువంటి ప్రజలు రావటం లేదు, చాలా తగ్గింది, 90% నుంచి 30%కి వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆమె మన వెంగమ్మ గారు. ఈరోజు ఒక్క సంవత్సరం లోపల ప్రతి ఇల్లు మద్యపానం అయిపోతుంది. ప్రతి పిల్లలు, ఎందుకంటే ఆయన బాగా నేర్చుకున్నాడు. చిన్న పిల్లవాళ్ళకి, చిన్న వయసులో ఉండే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఐడియల్గా ఉండరని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వాళ్ళకి 3000 ఇప్పిస్తామని వాళ్ళని రెచ్చగొట్టినాడు. భూ టైటిల్ అని చెప్పేసి భూమి పైన ల్యాండ్ టైటిల్ అని చెప్పి పెట్టి దానిపైన మన జగనన్న ఫోటో ఉంది అని చెప్పేసి రెచ్చగొట్టి 8 రోజుల్లోనే దీని పెద్ద ప్రభావం తీసుకుని వచ్చినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ పథకాన్ని కూడా చెప్పి ఎన్నికపోలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క మన్నను పొందినాడు. పేదవాళ్ళ వెంట ఆయన ఉన్నాడు. కోటీశ్వరుల వెంట చంద్రబాబు ఉన్నాడు. కోటీశ్వరుల కోసం అందులో మనకు ఇది లేదు, ప్రచార యొక్క మాంద్యం లేదు. ఎందుకంటే ఈనాడు కానీ, జ్యోతి కానీ, టీవీ5 కానీ ఇప్పటి వరకు లడ్డు పైన ఎంతసేపు చంద్రబాబుకి ఎట తెలుస్తుందని ముందుగానే చంద్రబాబుకు లడ్డులో
ఆవు కొవ్వు కలిపినారన్నట్టు తెలుస్తుంది, పందు కొవ్వు కలిపినారు. నేనేమైనా తిని చూసినాడా? ఒకవేళ తిని చూసి ఉంటే అప్పటికప్పుడే మాట్లాడాలా. లేదా పవన్ కళ్యాణ్కి ఇది ఆవు, నిన్న కూడా చెప్పాడు ఆయన, మా అయోధ్యకు పంపించినారు లక్షలని. వీళ్ళేమైనా తిని చూసారా? ఎందుకు ఇట్ట ప్రచారం పెట్టినట్టు ఇట్టటి వాళ్ళు చిట్టేసినా సిబిఐ వచ్చినా వీళ్ళకి ముందే అటు తెలిసిందని ఈ సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటుగా తీసుకుని వాళ్ళిద్దరి పైన ముందు ఎంక్వైరీ వాళ్ళకి చేయాలా. ఇకపోతే మళ్ళీ చెప్తున్నాను, సిబిఐ పెట్టినా ఒక మెంబర్లాగా వేసిన సుప్రీంకోర్టు ముందు ఎంక్వైరీ చేయాల్సింది ఈ పవన్ కళ్యాణ్ గారిని, అదే పవన్ కళ్యాణ్ అనే సాధువు గారిని, ఈ చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే వెన్నుపోటు పుట్టినటువంటి చంద్రబాబు, సాధువు అయినటువంటి పవన్ కళ్యాణ్కి ముందు ఎంక్వైరీ వాళ్ళపైన పెట్టాలి. మీకు ఎట్లా తెలుసు ఏ విధంగా తీసుకొని వచ్చుకున్నారు అనేది వాళ్ళపైన పెట్టి నిజాన్ని తేల్చాల్సిందిగా. ఎందుకంటే మీరు మందు పైన చెప్పారు కాబట్టి ఈరోజు తిరుపతిలో మందు షాపులు విపరీతంగా పెరుగుతుండదు. అసలు వెంకటేశ్వర స్వామికి కూడా ఈ మందు కలిపేసి మందులు ఏమైనా ప్రచారం చేస్తారేమో నాకు అర్థం కాల. ఇది చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి పవిత్రమైన దేవుణ్ణి కూడా ఆ కింద ఉండేది ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా మందు క్షేత్రంగా తయారు చేసినటువంటి చంద్రబాబుకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తూ ఉంటే యొక్క మద్యం అమ్మకాల ద్వారానే సొమ్ము చేసుకుంటూ సంక్షేమ పథకాలను నడపాలన్నటువంటి ఒక దురాలోచనతోనే చంద్రబాబు నాయుడు ఈరోజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ప్రధానంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో సైతం పెద్ద ఎత్తున మద్యం షాపులు కేటాయిస్తూ పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.